హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మామిడితోని ట్రై చేస్తున్నానండి. దీనికోసం అయితే నేను బంగినపల్లి అండి, ఇది ఒకటే తీసుకున్నాను. పెద్దకాయ అయితే ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టుకొని ఇలా స్ట్రైనర్ చేసుకున్నానండి. చేసుకున్నాక ఇది సగం గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. సగం ఉడికిన తర్వాత దీనిలో అయితే కొబ్బరి బెల్లం వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇది మొత్తం ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇగో చూడండి, ఒక ప్లేట్లో తీసుకుంటే ఇలా వేసుకుంటే అది జారకుండా ఉండాలండి. అలా అయిపోతే కొంచెం ప్లేట్కి నెయ్యి అయితే రాసుకున్నానండి. చాలా కొంచెం రాసుకోవాలి నెయ్యి. నెయ్యి రాసుకొని ఇలా మొత్తం నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి ఈ ప్లేట్లో మొత్తం ఒక ప్లేట్కి వచ్చింది. ఇలా ప్లేట్లో మొత్తం వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇదైతే నేను ఒక రోజు మొత్తం ఉంచాను. అది కూడా ఎండలో కాదు, ఇంట్లోనే ఉంచానండి. వంటగదిలో పెట్టి ఉంచిస్తే ఒక రోజుకైతే ఇలా అయింది. ఇదిగోండి చూడండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలా చూడండి, కట్ చేసి ఇలా అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చి